నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రాఖీ జస్వికల రొమాంటిక్ లవ్ స్టోరీ భాగం 56. నీకన్నా నీ ఫ్రెండ్ జీనియస్లా ఉంది. తనకు పెళ్ళయిందా అడిగాడు రాఖీ. లేదు, కానీ లవ్వర్ ఉన్నాడు. వాళ్ళ పెళ్ళి మనమే చెయ్యాలి అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని బుగ్గపై ముద్దు పెట్టింది. ఒకటేనా అలుకగా అన్నాడు అతడు. ఎన్ని కావాలి? కళ్ళు ఎగరవేసి చిలిపిగా అడిగింది. ఎన్నిచ్చినా తక్కువే, ప్రస్తుతానికి ముఖం నిండా పెట్టు అంటూ తన ముఖాన్ని ముందుకు తెచ్చి కళ్ళు మూసుకున్నాడు రాఖీ. అబ్బో, ఆశ చాలా పెద్దగా ఉంది. అన్నీ ఇవ్వలేను, కానీ మరొకటి ఇస్తాను, అడ్జస్ట్ అయిపో అంటూ మరొక బుగ్గ మీద ముద్దు పెట్టింది. మరింత అలుకగా ఆమెను చూసి అక్కడ కాదు ఇక్కడ అంటూ తన పెదాలు చూపించాడు. ఆమె తల అడ్డంగా ఊపింది. ఒడిలో నుండి ఆమెను దింపేశాడు. అతనికి కోపం వచ్చిందని అర్థమైంది జస్వికి. ఇది మన బెడ్రూమ్ కాదు, గోమగా అంటూ అతని బుగ్గ మీద చెయ్యి వేసింది. అయితే ఏమైంది అంటూ ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఇలాంటివన్నీ ఇక్కడ బాగోదు. మనం ఇంటికి వెళ్ళాక మీరు అడిగినవన్నీ చేస్తాను, సరేనా అన్న ఆమె అతని పెదాలపై అంటీ అంటాక చిన్నగా ముద్దు పెట్టింది. అతడు ఊరుకుంటాడా? ఆమె ముఖాన్ని గట్టిగా పట్టుకొని ఆ కిస్ని డీప్గా మార్చాడు. ఆమెకు ఊపిరి భారం అవ్వగా వదిలేసి చిలిపిగా కన్ను గీటాడు. అలుకగా చూసిన జస్వి మీతో మాట్లాడను అంది. సరే అలాగే కానీ అన్న అతడు వచ్చిన పని చూడు అంటూ మంచం మీద కూర్చొని ఉన్న అతడు తన రెండు చేతులను వెనక్కి పెట్టి తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ కిందికి వేలాడేసిన కాళ్ళను ఆడిస్తూ రిలాక్స్గా కూర్చున్నాడు. ఇప్పుడా అని కళ్ళు పెద్దవి చేసింది జస్వి. ఇప్పుడే అన్నాడు అతడు. రేపు చూస్తాను, ఇప్పుడు పడుకుందాం క్యూట్గా ముఖం పెట్టింది జస్వి. అంత టైం లేదు, త్వరగా కానీ అన్నాడు రాఖీ. ఆమెను ఇక్కడ ఎక్కువ రోజులు ఉంచడం అతనికి ఇష్టం లేదు, అందుకే ఆమెని తొందర పెట్టాడు. అయిష్టంగా ముఖం పెట్టిన జస్వి అక్కడున్న కబోర్డ్స్ వెతకడం మొదలుపెట్టింది. అనుమానం వచ్చేలా ఆమెకేమీ కనిపించలేదు. చెప్పానా వీళ్ళు అలాంటి వాళ్ళు కాదని, మీరు అనవసరంగా అనుమానించారు అంటూ నీరసంగా అతని పక్కన కూర్చుంది. ఆమె చెప్పింది విని ఆలోచిస్తున్న రాఖీకి అటకపైన ఏదో కనిపించింది. గబుక్కున లేచి దాన్ని అందుకున్నాడు. అది పాతకాలం నాటి కట్టెపెట్టే, దానికి తాళం వేసి ఉంది. ఇది ఎందుకు తీశారు అంది జస్వి. నిధి నిక్షేపాలు ఏమైనా ఉన్నాయేమోనని, వాటిని కొట్టేద్దామని అన్న అతడు వెటకారమాడాడు. మీరన్నది నిజమే, నాకిందులో ఉన్నవి నిధి నిక్షేపాలతో సమానం. ఇందులో మా అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి అంటూ బుక్ సెల్ఫ్లో బుక్కుల కింద ఉన్న తాళం చెవి తెచ్చి ఆ పెట్టెకు వేసి ఉన్న తాళం తీసింది. అందులో జస్వి చిన్ననాటి ఆట వస్తువులతో పాటు ఒక ఆల్బమ్ ఉంది. రాఖీ ఆ ఆల్బమ్ ఓపెన్ చేసి అందులో ఉన్న జస్వి ఫోటోలు చూశాడు. అవన్నీ ఆమె తన తల్లిదండ్రులతో కలిసి దిగినవి. అది కూడా జస్వి సంవత్సరం లోపు ఉన్నప్పుడు తీసినవి. రాఖీతో పాటు వాటిని చూస్తుంటే జస్వి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆమెకు తన తల్లి గుర్తుకు వచ్చిందని అర్థం చేసుకున్న అతడు ఆమె వెన్ను నిమిరి, నేను నీలాగే చిన్నతనంలో తల్లిని పోగొట్టుకున్నాను, నీ బాధేంటో నేను అర్థం చేసుకోగలను అని ఆమెతో ఓదార్పుగా మాట్లాడాడు. తల ఆడించిన జస్వి కళ్ళు తుడుచుకుంది. ఇందులో ఇవి తప్ప ఇంకేమీ లేవు అని అట్టపెట్టే మూత పెట్టేస్తుంటే జస్వి ఒక్క నిమిషం అంటూ అందులో చెయ్యి పెట్టి ఒక వస్తువు బయటికి తీశాడు. అది చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది జస్వి. ఇది ఇందులోకి ఎలా వచ్చింది? డౌట్ఫుల్గా రాఖీని చూసింది. ఆ విషయం నువ్వు చెప్పాలి, నాకెలా తెలుసు అన్నాడు అతడు. ఇది ఖచ్చితంగా రీతు పని అయి ఉంటుంది. అతని చేతిలో నుండి తన చేతిలోకి తీసుకొని కోపంతో పళ్ళు నూరుకుంది జస్వి. రీఛార్జ్ ఉందా? ఒకసారి చూడు అన్నాడు. ఆమె ఆ సెల్ ఫోన్ని ఆన్ చేసి చూసింది. దాంట్లో ఫుల్గా ఛార్జ్తో పాటు రీఛార్జ్ చేసి ఉంది. నేను చెప్పానా నీ ఫోన్ ఎవరో వాడుతున్నారని? నువ్వు నమ్మలేదు అన్న రాఖీ ఆమె చేతిలో నుండి తీసుకొని మెసేజ్లు చెక్ చేయడం మొదలుపెట్టాడు. దీపు మొదటి నుండి చెప్తూనే ఉంది, నీ ఫోన్ మీ చెల్లి తీసి ఉంటుంది, అంతేకాదు దాన్ని వాడుతూ ఉండి ఉంటుందని. నేను దాని మాట నమ్మలేదు. సొంత చెల్లెలయ్యుండి ఇలా నా వెనక గోతులు తవ్వుతుందని, నా పేరు చెప్పి డబ్బు గుంజుతుందని, అబ్బాయిలను మోసం చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు అంటూ సాడ్ అయింది. ఒకప్పుడే కాదు, ఇప్పటికీ అదే పని చేస్తూ ఉంది ఆమె. అందుకేగా ఆ చక్రవర్తి ఆ రోజు పార్టీలో నీతో మిస్బిహేవ్ చేశాడు. అంతేనా, వాడి నోటికి వచ్చినట్టు వాగాడు. నిజానికి నాకు ఈ డౌట్ వాడి బిహేవియర్ చూశాకే వచ్చింది. నా అనుమానం నిజమని తేలింది అన్నాడు రాఖీ. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇప్పుడే దాన్ని లేపి ఎందుకే ఇలా చేశావని చెడామడా 4 చీవట్లు పెడతాను, దానికి బుద్ధి వచ్చేలా గడ్డి పెడతాను ఆవేశపడింది జస్వి.
నువ్వు పట్టుకొని తిట్టగానే తను మారిపోతుంది. నన్ను క్షమించు అక్క, ఇక మీదట బుద్ధిగా ఉంటానని చెప్తుంది అనుకుంటున్నావా? నో, నెవ్వర్. తన గురించి నీకేం తెలీదు. కానీ నేను ఎంక్వైరీ చేసి చాలా తెలుసుకున్నాను. అవన్నీ ఇప్పుడు చెప్తే విని నువ్వు తట్టుకోలేవు, కానీ సమయం వచ్చినప్పుడు చెప్తాను. అంతేకాదు ఆ రీతుకి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్దాం. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు తొందరగా పడితే మొదటికే మోసం వస్తుంది. నా మాట విని నువ్వేం తెలియనట్టు సైలెంట్గా ఉండు. కానీ ఈ ఫోన్ మాత్రం ఇక్కడ ఉంచొద్దు. మనతో పాటు తీసుకెళ్దాం. అంతేకాదు ఈ నెంబర్ని బ్లాక్ చేయమని చెప్తాను. దాంతో ఆమె మరో ఫోన్తో కూడా మరోసారి ఈ నెంబర్ యూజ్ చేయలేదు అన్నాడు. మీరు ఎలా అంటే అలా అన్న జస్వి ఎప్పటిలా ఆ పెట్టెను అటకపైన పెట్టింది. సెల్ ఫోన్ని ఎప్పటిలా స్విచ్ ఆఫ్ చేసి తన హ్యాండ్ బ్యాగ్లో దాచింది. ఏమండి, ఇక్కడ నాకు ఉండాలని లేదు. రేపు పొద్దున నేను మీతో పాటు వచ్చేస్తాను. వచ్చిన పని అయింది కదా, ఇంకా నేను ఇక్కడ ఉండడం ఎందుకు, గోముగా అంది. అలాగే అన్న అతడు ఆమెను హక్ చేసుకుని పడుకున్నాడు. రాఖీ నిద్రపోయాడు, కానీ జస్వీకి నిద్ర పట్టలేదు. తెల్లవారక ముందే అక్కడి నుండి జారుకున్న రాఖీ జస్వీకి ఆఫీస్ టైం అవుతూ ఉండగా మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. తలుపు తీసిన నళిని, అల్లుడుగారు మీరా? ఆశ్చర్యంతో నోరు తెరిచింది. అంతలోనే సంబరపడిపోయి, మీరు వస్తున్నట్టు ముందుగా తెలిసి ఉంటే మీకోసం స్పెషల్ మర్యాదలు చేసేదాన్ని అంటూ అతన్ని లోపలికి ఆహ్వానించింది. అతడు చిన్నగా నవ్వేసి, జస్వి రెడీ అయ్యావా అన్నాడు. ఉదయం లేవగానే ఆమె ఏం చెయ్యాలో ముందుగానే అతడు ఆమెకు చెప్పి ఉంచడంతో అంటూ బ్యాగ్ పట్టుకొని వచ్చింది జస్వి. అదేంటి అల్లుడు గారు, జస్వి ఓ 4 రోజులు ఇక్కడే ఉంటుందని చెప్పారు, అప్పుడే అమ్మాయిని తీసుకెళ్తున్నారు? విస్మయంతో అతనిని చూసింది నళిని. అనుకున్నాను ఆంటీ, కానీ తనని వదిలి ఉండలేకపోయాను, అందుకే తీసుకెళ్ళడానికి వచ్చాను అన్న అతడు. వెళ్దామా జస్వితో అన్నాడు. బావా రాత్రేగా వచ్చి అక్కగదిలో పడుకున్నాడు. ఇంతలో బయటకు ఎప్పుడు వెళ్ళినట్టు, మళ్ళీ ఎందుకు వచ్చినట్టు అర్థం కాక బుర్ర గొక్కుంది రీతు. అల్లుడు గారు నిన్న వచ్చి అలాగే ఏమీ తీసుకోకుండానే వెళ్ళారు. కనీసం కాఫీ అయినా తాగేసి వెళ్ళండి అంటూ కాఫీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళింది నళిని. అప్పుడే వెళ్తామంటే 2 రోజులు ఉండి వెళ్ళకూడదు? ఆమెతో పాటు వంటింట్లోకి వచ్చిన జస్వితో అంది నళిని. నాకు కూడా ఉండాలని ఉంది పిన్ని, కానీ ఆయన రమ్మంటే వెళ్ళాలి, ఉండమంటే ఉండాలి. నా చేతుల్లో ఏమీ లేదు. కాదు కూడదు అంటే నా వీపు పగులుతుంది. విచారంగా ముఖం పెట్టింది జస్వి. నిన్ను కొడతాడటే? ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకుంది నళిని. అని తల నిలువున ఆడించి శాడ్గా ముఖం పెట్టింది జస్వి. చూడ్డానికి మంచివానిలాగే ఉన్నాడు కదే అంటూ అనుమానంతో వంటింట్లో నుండి హాల్లో ఉన్న రాఖీని చూసింది నళిని. పిన్ని, నీకు తెలియందేముంది, మెరిసేదంతా బంగారం కాదు కదా అదోలా మాట్లాడింది. అది నిజమేలే ఆలోచనగా అన్న నళిని మనసులో పిచ్చ హ్యాపీ ఫీల్ అయింది. దీని బ్రతుక్కి ఇంత మంచి భర్త, అంత చక్కని కాపురమా అనుకున్నాను, కానీ కనిపించినంత బాగా ఏమీ లేదన్నమాట అనుకొని కడుపు మంట చల్లార్చుకుంది. జస్వి ఇంకా ఎంతసేపు కోపంతో అరిచాడు రాఖీ. ఆమెతో పాటు నళిని ఉలిక్కిపడింది. పిన్ని వెళ్తాను, ఆలస్యమయ్యే కొద్దీ ఆయన కోపం వస్తుంది అంటూ గబగబా వంటింట్లో నుండి హాల్కి వచ్చి పదండి వెళ్దాం అంది. అల్లుడు గారు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళండి వెనక నుండి అంది నళిని. జస్వి ఎన్ని రోజులు ఉంటే అంత డబ్బు వస్తుందని ఆశపడింది ఆమె. కానీ ఇప్పుడు అలా వెళ్తుంటే డబ్బు ఉన్న ఇనప పెట్ట కదిలి వెళ్తున్నట్టే అనిపించింది ఆమెకు. కారు వరకు వాళ్ళతో కూడా వచ్చిన రీతు, అక్క నువ్వు వెళ్తుంటే ఎలాగో ఉంది అంటూ కపట ప్రేమను నటించి ఆమెను హక్ చేసుకుంది. పెళ్ళయ్యాక మనకు నచ్చినట్టు ఉండలేం కదా అన్న జస్వి కొంత డబ్బు తీసి రీతు చేతిలో పెట్టింది. ఫుల్ ఖుష్ అయిన రీతు థ్యాంక్ యూ అక్క అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టింది. బాయ్ అని కారెక్కి కూర్చుంది జస్వి. కారు కదిలి కొంచెం దూరం వెళ్ళాక రాఖీ జస్వి ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. వాళ్ళు మన బుట్టలో పడ్డట్టే కదా అన్నాడు రాఖీ. ఇంకా డౌటా మీకు అన్న జస్వి. ఏమో అనుకున్నాను, కానీ మీరు బాగా నటించారు. పూర్తిగా అతని వైపుకు తిరిగి అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. నీకన్నానా కంటికొసతో ఆమెను చూశాడు. ఇదిగో ఈ దెప్పి పొడుపు నాకు నచ్చదు అంటూ బొంగమూతి పెట్టింది జస్వి. నిజం అదే కదా పెదవులు సాగదీశాడు రాఖీ. ఏంటి నిజం? అతనితో పోట్లాడకు సిద్ధపడింది జస్వి. ఇప్పుడు నీకు ఆఫీస్కి వెళ్ళాలని లేదా అన్నాడు రాఖీ. మీరు మాట మార్చకండి చిరుకోపంతో అతన్ని చూసింది. నేనెక్కడ మార్చాను? ఉన్నమాటే అడుగుతున్నాను. నాతో గొడవ పెట్టుకుంటున్నావు కదా, నీకు రొమాంటిక్ మూడ్ వచ్చిందేమో, ఆఫీస్ డుమ్మా కొట్టేసి నాతో బెట్ ఫైట్ చేయాలి అనుకుంటున్నావేమో అంటూ చిలిపిగా మాట్లాడాడు అతడు.
దాంతో జస్వి నోరు మూతపడింది. సిగ్గుతో ముఖం పక్కకు తిప్పుకుంది. ఏంటి మాట్లాడవు? ఎర్రబడ్డ ఆమె బుగ్గల్ని కీగంట చూశాడు రాఖీ. ఆమె ముఖాన్ని మరింత పక్కకు తిప్పుకొని ముసిముసిగా నవ్వుకుంది. కారును సైడుకు ఆపి జస్వి రెక్క పట్టుకొని తన ఒడిలోకి తెచ్చుకున్నాడు. ఆమె ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు ఆమె పెదాలను అందుకొని డీప్గా కిస్ చేసి వదిలాడు. ఉలికిపాటుకి గురైన ఆమెకి ఏం జరిగిందో తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఏంటి మీరు చేసిన పని అంటూ కంగారు పడింది ఆమె. నేనేం చేశాను? నా పెళ్ళాన్ని ముద్దు పెట్టుకున్నాను, ఇది కూడా తప్పేనా? అంటూనే ఆమె పెదాలను అందుకొని మరోసారి చిన్నగా కిస్ చేసి వదిలాడు. ఇది మన బెడ్రూమ్ కాదు, అతనిని కోపగించుకుంది. అయినో భుజాలు కదిలించాడు అతడు. మీరు రోజురోజుకి ఎక్కువ చేస్తున్నారు, అతనికి వేలు చూపించింది జస్వి. ఆమె సున్నితమైన వేలుపై మరింత సున్నితంగా ముద్దు పెట్టాడు రాఖీ. ఎవరైనా చూస్తారు అన్న బెరుకు కానీ సిగ్గు కానీ లేదా మీకు? గుడ్లు ఉరిమింది. నా భార్యతో నేను రొమాన్స్ చేయడానికి సిగ్గెందుకు? సిగ్గుపడితే ఏం చెయ్యలేం, భయపడితే లైఫ్ని ఎంజాయ్ చేయలేం. ఏం చేసినా హార్ట్ఫుల్గా చెయ్యాలి. ఇది మన లైఫ్, మన హ్యాపీ, అర్థమవుతోందా మొద్దు? అంటూ తన మునివేళ్లతో ఆమె కనత దగ్గర పొడిచాడు రాఖీ. ఎంత వైఫ్ హస్బెండ్ అయినా రోడ్డు మీద రొమాన్స్ ఏంటి? అసహనంతో విసుక్కుంది జస్వి. రాఖీ హట్ అయ్యాడు. ఆమెను తన ఒడిలో నుండి విసురుగా సీటుపైన పడేశాడు. కారు స్టార్ట్ చేసి రోడ్డు మీదకి తెచ్చి వేగంగా ముందుకు పోనిచ్చాడు. అతని అతివేగానికి జస్వి దడుచుకుంది. కానీ అతని కోపం చూసి నోరు మెదపలేదు. సీటు బెల్ట్ పెట్టుకొని సీట్ని గట్టిగా పట్టుకొని కూర్చుంది. ఆమె ఆఫీస్ వస్తే కానీ అతని కారు ఆగలేదు. కారు ఆగిన మరుక్షణం దిగు బేస్ వాయిస్తో అన్నాడు. ఆమె దిగగానే మళ్ళీ అంతే వేగంగా ముందుకు పోనిచ్చాడు రాఖీ. ఈరోజు ఎవరికో ఒకరికి మూడింది అనుకుంటూ తన ఆఫీస్ లోపలికి వచ్చింది జస్వి. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీస్ నచ్చితే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి.